ఇంద్రియాలన్నిటికీ గూడా ఒక చిపురు పెట్టేసి పంపించేశాడు. అది నువ్వు కంట్రోల్ చేస్తావా, నువ్వు జ్ఞానివవుతావు. నువ్వు కంట్రోల్ చేయకుండా ధ్యాన ముద్రలో ఉన్నప్పటికీ గూడా ప్రపంచాన్ని మొత్తం తిరిగొస్తావు. ఇదెక్కడి జ్ఞానమయ్యా? ఇదెక్కడ ధ్యానమయ్యా? ఇది నువ్వు పొందేది ఏంటి? ఏమీ లేదు. వ్యర్థ కాల యాపన తప్పితే. ధ్యానము అంటే అమ్మని ప్రతిష్ఠించుకోవాలి. మన లోపల ప్రతిష్ఠించుకోవాలి. అమ్మయే తప్ప మనకి ఏమీ కనిపించకూడదు అనే దానిలాగా నువ్వు ఈ ఈ యొక్క సంసారం అనే సముద్రం నుంచి, ఈ అగ్నిగుండం నుంచి, ఈ మలమలా కారే నూనెలో ఉన్న గారెలా కాకుండా బయట బాగా ఏగిపోయి బయటపడటానికి కాగటం కాదు తండ్రి, కావాల్సింది నువ్వయ్యా అని చెప్పి అమ్మని వేడుకోవాలి. అది చేసేది అమ్మే, ఇది చేసేది అమ్మే అని చెప్తున్నాడు. ఈ సమ్మోహ్యతే జగత్. ఈ జగత్తు మొత్తాన్ని కూడా సమ్మోహపరిచేది అమ్మే కాబట్టి, అమ్మా ఈ మోహం నుంచి నన్ను పడేయమ్మా అని కోరుకోవాల్సింది అమ్మనే. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః. అమ్మా యా దేవి సర్వభూతేషు, సర్వానికి అమ్మవి కదమ్మా నువ్వు. అందుకనే నిన్ను వేడుకుంటున్నా. నన్ను ఈ మోహంలో పడేసింది నువ్వే. నేను అడిగాను అనుకో, ఒక చెంప దెబ్బ కొట్టి ఇట్లాగా వెళ్ళకూడదని నువ్వు చెప్పొద్దు. నేను చెప్పానురా నువ్వు వెళ్ళలేదంటదమ్మ. ఇది తప్పు, ఇది ఒప్పు, అక్కడికెళితే నీ కాళ్ళు కాలుతాయి, అటువైపు వెళ్ళకు, కర్మలనే ముళ్ళున్నాయి, గుచ్చుకుంటాయి, నీది కాని దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నీది కాని వస్తువును నువ్వు బలవంతంగా తీసుకుంటున్నావు, నీకు ఏదైతే నీకు లేదో అది నాకు రాలేదని ఏడుస్తున్నావు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ నీవు కాదు. నీ అయితే నేను ఆల్రెడీ వచ్చేస్తాయి. నువ్వు దేనికోసం కోరుకుంటున్నావు? నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం చింతిస్తున్నావు? దేనికోసం వ్యర్థ కాల యాపన చేస్తున్నావు అని భగవంతుడు మరీ మరీ ప్రశ్నించాడు. నువ్వు విన్నావా? నువ్వు వినలా. మళ్ళీ ఆ కష్టం వచ్చినప్పుడు కాళ్ళకి ముళ్ళు గుట్టుకున్నప్పుడు అమ్మా అని నాకు బాధగా ఉందమ్మా అని ఏడుస్తావా? చెప్పినప్పుడు ఇనవా? నువ్వు బాధగా ఉందని ఏడుస్తే నేనెలా పట్టించుకుంటానురా? అనుభవించు, అనుభవించు, ఆ నొప్పిని భరించు. నువ్వు భరించినప్పుడే మళ్ళీ అటువైపుగా వెళ్లకుండా ఉంటావు. అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడని కాస్త మందు రాసి ఆ ముళ్ళు తీసి అవతల పడేసి పడుకో నాన్న రెస్ట్ తీసుకున్నావు అంటే మళ్ళీ యథా రాజా తథా ప్రజ. అందుకనే ప్రతి జీవుణ్ణి కూడా నీకొచ్చిన కర్మకి నువ్వు అనుభవించు. నువ్వు నన్ను పట్టుకుంటావా? ముందల అనుభవించు, తర్వాత నేను ఒడ్డున పడేస్తా. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు కదా. అమ్మ శిక్షించి రక్షించేది అమ్మ. మహామాయ మోక్షమ్మ, మోక్షాన్నిచ్చే అమ్మ అని. ఇట్లాగా అమ్మ యొక్క లీలలు జరగటం జరుగుతుంది. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. అది అమ్మ చెప్తుంది. ఎటువంటి మహామాయనైనా సరే, మహామోహాన్ని